Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N70 grand test, arithmetic part explanation is 41. So, ikkada manaki partnership lo question adigadu manaki P, Q, R started a business. Investments 24,000, 4,800, 48,000, 18,000 rupees respectively. After X months, P withdraw his capital. After X more months or withdraw his capital, if at the end of the 1 year the share of profit in the ratio 2:12:3, then the value of X. Okay ma. So P, Q, Rలు వరుసగా 24,000 రూపాయలు, 48,000 రూపాయలు, 18,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. X నెలల తర్వాత P తన పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. మరొక X నెలల తర్వాత R తన పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. ఒక సంవత్సరం చివరలో వారి లాభాన్ని 2:12:3 నిష్పత్తిలో పంచుకుంటే X ఎంత? అంటే X అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా టైం పీరియడ్ కావాలి. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనకి టైం పీరియడ్. సో ఈ పార్ట్నర్షిప్లో మనకి ఏంటమ్మా బేసిక్ పాయింట్ ఏంటి మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో లాభాల నిష్పత్తి ఎలా డివైడ్ చేయాలి మనకి లాభం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి పెట్టుబడి ఇంటూ కాలం. క్వశ్చన్లో మనకి క్లియర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్మెంట్స్. సో ఏంటమ్మా మనకి P నెక్స్ట్ ఏంటమ్మా Q నెక్స్ట్ ఏంటమ్మా R ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వాట్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ 28,000, 48,000, 18,000. దెన్ సింప్లిఫై 3 zeros క్యాన్సల్ డైరెక్ట్ రేషియో ఫామ్ తీసుకుంటాం. ఎస్ 6లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 4 times. నెక్స్ట్ 6 8 ఎంతమ్మా మనకి 48. నెక్స్ట్ 6 3 ఎంతమ్మా మనకు 18. దిస్ ఇస్ ద వాట్ ఇస్ దట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి ప్రాఫిట్ రేషియో కూడా ఉంది కదా. ఎస్ సో వాట్ దట్ ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో ఏంటమ్మా మనకి 2:12 ఎంతమ్మా మనకు 3. దిస్ ఇస్ ద ప్రాఫిట్ రేషియో. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి టైం కావాలి. దెన్ టైం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి సో ఈ I అనేది డినామినేటర్కి వస్తుంది కాబట్టి టైం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో కాలం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి లాభము బై పెట్టుబడి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా టైం ఈక్వల్ టు లాభము బై పెట్టుబడి అంటే 2/4. నెక్స్ట్ వన్ 12/8 అంటే ఏంటమ్మా మనకి 12/8. నెక్స్ట్ అగైన్ 3/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 times. నెక్స్ట్ 4 3 నెక్స్ట్ ఏంటమ్మా 4 2 1/1 అంటే వాట్ ఇస్ దట్ 1/2. నెక్స్ట్ ఏంటమ్మా 3/2. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 1/1. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ వచ్చిందమ్మా. దీన్ని సింగిల్ రేషియోలో కన్వర్ట్ చేయండి. సింగిల్ రేషియో కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ LCM 2, 1 LCM ఎంతమ్మా 2. 2 ఈజ్ డివైడెడ్ బై 2 ఎనీ టైమ్స్ అమ్మా 1. 1 1 ఎంతమ్మా 1. 2 ఈజ్ డివైడెడ్ బై 2 1 time. 1 into 3 ఎంతమ్మా 3. సో 2 అనేది 1లో ఎనీ టైమ్స్ అమ్మా 2 times. 1 into 2 ఎంతమ్మా 2. సో ఫర్ ద టైం పీరియడ్ 1:3:2. ఇది మనకి టైం పీరియడ్. ఇక్కడ క్వశ్చన్లో ఎవరు కంటిన్యూగా బిజినెస్లో ఉన్నారు మనకి అంటే మొత్తం ఎంతమ్మా టైం పీరియడ్ 1 year. ఆల్రెడీ ఎవరు డ్రాప్ అయ్యారు మనకి P ఆల్రెడీ డ్రాప్ అయ్యారు. నెక్స్ట్ ఏంటమ్మా R డ్రాప్ అయ్యారు. అంటే ఎవరు కంటిన్యూగా ఉన్నారమ్మా మనకి Q అనేవాడు వ్యాపారంలో కంటిన్యూగా 1 year ఉన్నాడు మనకి. అంటే P యొక్క టైం పీరియడ్ ఎంత ఉంది Q యొక్క టైం పీరియడ్ ఎంత ఉందమ్మా 3. ఈ 3 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12 అవుతాయి. దెన్ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4 months. బట్ ఇప్పుడు టైం పీరియడ్ ఎంత ఉందమ్మా P యొక్క టైం పీరియడ్ ఎంత 1. అంటే ఆ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4. మరొక X నెలల తర్వాత అంటే ఏంటమ్మా మరొక X నెల అంటే ఇది డబల్ ఉంది ఈక్వల్ అయింది కదా మనకి. ఎస్ అంటే అప్పుడు P ఎన్ని నెలలు ఉన్నాడమ్మా మనకు 4 నెలలు ఉన్నాడు. 4 నెలల తర్వాత ఏంటి వ్యాపారం నుంచి లెఫ్ట్ అయ్యాడు. అంటే దట్ ఈజ్ సో ఏమన్నాడమ్మా మనకు X నెలల తర్వాత అంటాడు. ఎన్ని నెలల తర్వాత లెఫ్ట్ అయ్యాడు మనకి 4 months తర్వాత P అనేవాడు వ్యాపారం నుంచి లెఫ్ట్ అయ్యాడు. అంటే దట్ ఈజ్ వాట్ ద టైం పీరియడ్ ఆఫ్ అంటే X అంటే ఎంతమ్మా మనకి 4 months. ఇక్కడ చూడండి మనకి ఆఫ్టర్ మరో X నెలల తర్వాత మరో అంటే ఏంటమ్మా డబుల్ కదా. దీనికి 1 అంటే ఏమవుతుందో 2 డబుల్ ఉంది సరిపోతుంది కదా మనకి. అంటే సో X అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 4. నెక్స్ట్ వన్ చూడండి మనకు జనరల్ క్వశ్చన్ అడిగాడు మనకి ఇక్కడ. ఎస్ ఏ మ్యాన్ హ్యాస్ 480 rupees in the denomination of 1 rupee notes, 5 rupee notes and 10 rupee notes. The number of notes of each denomination is equal. What is the total number of notes he has?
ఒక వ్యక్తి వద్ద రూపాయి నోటు, 5 రూపాయి నోట్లు, 10 రూపాయల నోట్ల రూపంలో 480 రూపాయలు ఉన్నాయి. ప్రతి డినామినేషన్ నోట్ల సంఖ్య సమానంగా ఉంది. అతని వద్ద ఉన్న మొత్తం నోట్ల సంఖ్య. సో అతని కాడ ఏంటమ్మా మనకి, సో 1 రూపీ నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంతమ్మా మనకి, సో వాట్ ఇస్ దట్ 5 రూపీస్ నోట్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎంతమ్మా 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇవే మనకి. బట్ వీటి యొక్క మొత్తం అమౌంట్ ఇస్తున్నాడు. అంటే ఈ 3 రూపీస్ నోట్స్ వలన మొత్తం అమౌంట్ ఎంతమ్మా 480 అన్నాడు. బట్ ఇక్కడున్న ప్రతి నోట్ల సంఖ్య ఎలా ఉంటుందమ్మా, సేమ్ అన్నాడు. అంటే నోట్లు అంటే నోట్స్ అంటే ఏంటమ్మా మనకు 1 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటాం మనము, ఎక్స్ అనుకుంటాం. 5 రూపీ నోట్స్ కూడా ఎన్ని ఉన్నాయి అనుకుంటామా, ఎక్సే. ఎందుకు మనకి డినామినేషన్ నోట్ల సంఖ్య ఎలా ఉందమ్మా, సేమ్ ఉంది. 1 రూపీ నోట్ల సంఖ్య ఎక్స్, 5 రూపీస్ నోట్ల సంఖ్య ఎంతమ్మా, ఎక్స్. అదేవిధంగా 10 రూపీస్ నోట్ల సంఖ్య కూడా ఏమవుతుంది, ఎక్స్. ఎస్. ఇప్పుడు మనకి మొత్తం అమౌంట్ అంటే 1 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా, ఎక్స్. మొత్తం అమౌంట్ అంటే ఎంతమ్మా మనకు 1 ఇంటూ ఎక్స్ ఎంతమ్మా, ఎక్స్. 5 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా, ఎక్స్. మొత్తం అమౌంట్ అంటే ఎంతమ్మా మనకు 5xే కదా. ఎస్. ఓకేమ్మా. సో 10 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి, ఎక్స్. మొత్తం అమౌంట్ ఎంతమ్మా 10x. ఇదేంటమ్మా టోటల్ అమౌంట్. ఈ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు ఎస్ ఎంతమ్మా టోటల్గా ఎక్స్ ప్లస్ 5x ప్లస్ 10x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 16x. ఈ 16x ఈక్వల్ టు వాట్ ద టోటల్ అమౌంట్ 480. ఎస్ ఎంతమ్మా మనకి 16x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 480. ఎస్. 16లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 30 టైమ్స్ పోతుంది. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 30. అంటే ఒక్కొక్క నోట్ల సంఖ్య అంటే ఎంతమ్మా 30. అంటే 1 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా 30, 5 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా 30, 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయమ్మా 30. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మొత్తం నోట్ల సంఖ్య అని అడిగాడు. మొత్తం నోట్లు అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏంటమ్మా 3x. ఇదే కదా మనకి 3x. ఎక్స్ అంటే ఎంత వచ్చిందమ్మా 30. దట్ ఈజ్ 3 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 30. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ నోట్స్ మనకి 90 నోట్స్. అంటే మొత్తం నోట్ల సంఖ్యలు ఎన్నమ్మా మన మొత్తం నోట్స్ ఎన్నమ్మా మనకి. సో 1 రూపీ, 5 రూపీ, 10 రూపీస్ నోట్స్ మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ 90 నోట్స్ ఉన్నాయి. సో వర్ దట్ ఆన్సర్ 90. ఓకేమ్మా. ఇన్ an election 2 candidates participated. 10% voters did not vote. Okay. 2,500 votes were declared invalid and the winner got 55% of valid votes and he won by 2,000 votes. Find the number of voters in the voting list. Okay ma. Nice. ఒక ఎన్నికలో 2 అభ్యర్థులు పాల్గొన్నారు. 10% ఓట్లు వెయ్యలేదు. 2,500 ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి మరియు విజేతకు చెల్లుబాటు అయ్యే ఓట్లలో 55% వచ్చాయి. అతను 2,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓట్ల జాబితాలో ఉన్న ఓటర్ల సంఖ్యను కనుగొనండి. బట్ ఎన్ని ఓట్లు అన్నాడమ్మా మనకి ఇక్కడ 10% ఓటర్స్ ఓటు వేయలేదు. 10% ఓటర్స్ డిడ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్స్ అంటే ఓటు వేయలేదు. బట్ ఇప్పుడు టోటల్ ఓట్స్ అనుకుంటాం మనం. ఇక్కడ టోటల్ ఏంటమ్మా మనకి ఓట్స్. సో ఇక్కడ ఈ టోటల్ ఓట్స్ ఏంటనుకుంటే చూడమ్మా మనకి ఇక్కడ 100x అనుకోండి. ఓకేమ్మా. దీంట్లో 10% వేయలేదు అంటే 10% పోతే అంటే 100లో 10x అనుకోండి అమ్మా. 100లో 10% వాల్యూ ఎంతమ్మా 10x. ఈ 10% పోతే ఎంత ఉంటుందమ్మా మనకు 90%. ఏంటమ్మా మనకు 90% x లేకుంటే డైరెక్ట్గా 90x. సో ఏంటమ్మా మనకి 90 ఇదేంటమ్మా 100% x. 10% x పోతే ఎంత ఉంటుందమ్మా 90% x. ఇది 90% x. దీంట్లో ఇవేంటమ్మా ఇప్పుడు ఓట్స్ 10% 90% వెయిట్ సార్. దీంట్లో మళ్ళీ ఏంటమ్మా మనకి 2,500 ఓట్లు చెల్లని ఓట్లు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మొత్తం పోలైన ఓట్లలో 2,500 ఓట్స్ ఏం చేయాలి మనం ఇక్కడ మైనస్ చేస్తే అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందమ్మా మనకి వ్యాలిడ్ ఓట్స్ అవుతుంది. ఈ వ్యాలిడ్ ఏంటమ్మా మనకి ఇది వ్యాలిడ్ ఓట్స్. మొత్తం ఓట్లు ఏంటమ్మా 100x x పర్సెంటేజ్ 10% వేయలేదు. రిమైనింగ్ ఎంతమ్మా 90% ఆఫ్ x. దట్ ఈజ్ మైనస్ 2,500 ఏంటమ్మా మనకి చెల్లుబాటే లేదు. ఆ మొత్తం పోలైన ఓట్లో 2,500 మైనస్ చేస్తే ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఓకేమ్మా. ఎస్. మళ్ళీ ఏమన్నారు క్వశ్చన్లో మనకి విజేతకు చెల్లుబాటు అయ్యే ఓట్లలో 55% వచ్చాయన్నాడు. ఇప్పుడు చూడండి దీని వాల్యూ దేనికి ఈక్వల్ చేస్తా అంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటమ్మా మనకి వ్యాలిడ్ ఓట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ ఓట్స్ ఏమనుకుంటామో మనం ఇక్కడ 100 అనుకుంటా నేను 100. ఎస్ 100. ఈ వ్యాలిడ్ ఓట్స్లో అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లలో 55% వచ్చి అతను 2,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
అంటే ఒకతనికి ఎంతమ్మా మనకు 55 అన్నాడు. ఇంకా 100లో 55 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 45 కదా. ఎస్, ఎలా తీసుకుంటా 45, 100లో 55 పోతే రిమైనింగ్ ఎంతమ్మా 45. ఇతనికి 55 వచ్చాయి. కంపారిజన్ విత్ అదర్ పర్సన్ ఎంత పర్సంటేజ్తో విన్ అయ్యాడమ్మా మనకు 10 కదా. అంటే ఈ 10 ఈక్వల్ టు ఎన్ని ఓట్స్ ఇచ్చాడమ్మా మనకు మెజార్టీ ఎంత మనకి 2000. 10 ఈక్వల్ టు ఎంతమ్మా 2000. దెన్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత ఉందమ్మా 100. దెన్ 100 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 100 × 200 అంటే ఎంతమ్మా మనకి 20,000. బట్ ఇది ఆన్సర్ కాదు. ఈ 20,000 ఏ ఓట్స్ అమ్మా వ్యాలిడ్ ఓట్సే కదా. ఎస్, అంటే ఇప్పుడు ఆ వ్యాలిడ్ ఓట్స్ ప్లేస్లో ఈ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్, అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 90% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఓట్స్ ఎంతమ్మా 20,000. ఎస్, 20,000. ఎస్, ఈ మైనస్ వాల్యూ యూతల కోసం ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2,500 అవుతుంది. ఎస్, 2,500. దెన్ 90% ఆఫ్ ఎక్స్ అంటే దీని ఏం రాయొచ్చమ్మా మనకి 90/100 కదా. 90/100. ఎస్, ఇంటే ఎంతమ్మా ఎక్స్. 20,000 ప్లస్ 2,500 అంటే ఎంతమ్మా మనకి 22,000 ఎంతమ్మా మనకి 500 ఇది. ఎస్, దట్ ఈజ్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 9 2 18. what the remaining 4 ఉంటుంది. 9 5 ఎంతమ్మా 35. నెక్స్ట్ ఎన్ని జీరోస్ అమ్మా 2 zeros. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది. ఈ 10 యువతల కోత ఏమవుతుందమ్మా మల్టిప్లై. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సో 2500 × 10 అంటే ఎంతమ్మా మనకి 25,000. సో దెన్ మొత్తం ఓటర్ లిస్టులోని ఓటర్స్ మొత్తం ఎంతమ్మా మనకి అంటే 25,000. సో what is that answer 25,000. ఓకే అమ్మా. దెన్ ఇక్కడ తీసుకోవచ్చు 55%. మళ్ళీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన క్యాలిక్యులేషన్ లెంతీగా అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్ కొద్దిగా మనము తగ్గించుకోవడానికి నేను వ్యాలిడ్ ఓట్స్ ఏమనుకుంటున్నామా 100 తీసుకుంటున్నా. 100లో 55% అంటే అదర్ క్యాండిడేట్ ఎంతమ్మా 45. మెజార్టీ ఎంతమ్మా 10%. దెన్ what is the టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంతమ్మా 100 ఈక్వల్ టు ఎంతమ్మా 20,000. ఈ వ్యాలిడ్ ఓట్స్ ఎంతమ్మా 20,000. ఎంతమ్మా మనకి 90% ఆఫ్ ఎక్స్ మైనస్ 2,500 ఈక్వల్ టు 20,000 అయితే దెన్ టోటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 25,000. సో what is that టోటల్ అంటే ఓటర్ లిస్ట్లోని ఓటర్ల సంఖ్య ఎంతమ్మా మనకి ఇక్కడ 25,000. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37 1/2%. దెన్ వాట్ పర్సెంట్ వుడ్ ద విడ్త్ బి డిక్రీజ్డ్ సో యాజ్ టు మెయింటైన్ ద సేమ్ ఏరియా. ఎస్, పొడవు 37 1/2% పెంచితే వెడల్పుని ఎంత శాతం తగ్గించినా దాని వైశాల్యంలో ఎటువంటి మార్పు ఉండదు అన్నాడు. ఎస్, ఏంటమ్మా మనకు ఏరియా. సో దేని యొక్క ఏరియా అమ్మా మనకి రెక్టాంగిల్ ఏరియా అంటే ఏంటమ్మా ఫార్ములా మనకి ఏరియా ఈక్వల్ టు ఏంటమ్మా లెంత్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు. ఏరియా స్థిరముగా ఉండాలి. ఏరియా స్థిరంగా ఉండాలంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఒకదానికొకటి ఎలా ఉంటాయమ్మా మనకు ఇన్వర్షనల్ ప్రపోర్షన్లో ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 37 1/2% కదా. ఎస్, 37 2 ఎంతమ్మా 74. డైరెక్ట్గా 3/8 మా ఫ్రాక్షన్ ఫామ్ కాబట్టి సింప్లిఫై చేయండి. 37 2 ఎంతమ్మా 74 ప్లస్ 1 ఎంతమ్మా 75/2. పర్సంటేజ్ రిమూవ్ చేస్తే ఎంతమ్మా 100. 25 3 25 4 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 3/8. ఎస్, అంటే యాక్చువల్గా లెంత్ ఎంతమ్మా మనకు 8. బట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా 3 ఇంక్రీజ్ అవుతుంది. 8కు 3 ఇంక్రీజ్ అవుతుంది ఎంతమ్మా 11. ఎస్, ఏరియా మాత్రం ఎలా ఉండాలన్నాడు సేమ్. వైశాల్యాన్ని సేమ్ అదే విధంగా ఉండాలి. వైశాల్యం సేమ్ ఉండాలంటే వెడల్పుని ఏం చేయాలి తగ్గించాలి. వెడల్పుని తగ్గించాలంటే వైశాల్యం స్థిరంగా ఉంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఎలా ఉంటాయి మనకు ఇన్వర్షనల్ ప్రపోర్షనల్. ఎస్, ఇన్వర్షనల్ ప్రపోర్షనల్ అంటే అప్పుడు ఏం రాయించామా మనకి ఇక్కడ ఇన్వర్స్ అంటే ఎంత 11:8 అంటే 11 ఉండేది 8కు తగ్గించాలా. ఎస్, ఇదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ అంటే ఎంత తగ్గిందమ్మా మనకు 3 బై. సో స్టార్టింగ్ వాల్యూ ఎంతమ్మా 11. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు 100. ఎస్, ఓకే అమ్మా. ఎస్, 3/11. సో 1/11 అంటే ఎంతమ్మా 3/11 అంటే ఎంతమ్మా మనకు 300 ఎంతమ్మా 11. 11లో ఎన్ని టైమ్స్ అమ్మా 11 2 ఎంతమ్మా 22. what is the remainder 80. 80 అంటే 11 7 ఎంతమ్మా 77. what is the remainder 3/11 అంటే వాటి యొక్క విడ్త్ని ఎంత శాతం తగ్గించాలా మనకి 27 3/11% తగ్గించాలి. సో what is that answer 27 3/11%. if the radius of a sphere is doubled then the surface area of is increased by. ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే దాని ఉపరితల వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత. ఎస్, గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు అన్నాడమ్మా. ఎస్, జనరల్గా దాని యొక్క వ్యాసార్థం 1 మీటర్ అనుకుంటా లేకుంటే 1 సెంటీమీటర్. దీనికి డబుల్ అంటే ఏమవుతుందమ్మా మనకు
2నే కదా, ఎస్ ఇది మనకి వాల్యూ. దాన్ని ఉపరితల వైశాల్యం అన్నాడు. ఉపరితల వైశాల్యం అంటే ఏంటమ్మా, ఫార్ములా మనకి 4πr1². నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా 4π ఏంటమ్మా మనకి r2². ఈ రెండింటి మధ్య కంపారిజన్, పెరిగిందా తగ్గిందా లేదా అప్లై చేయండి. 4π ఏమవుతుందమ్మా, క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్ r అంటే ఎంతమ్మా, స్టార్టింగ్ 1². నెక్స్ట్ ఏంటమ్మా డబుల్ అంటే ఏమవుతుందమ్మా, ఇక్కడ 2². ఎస్ సో 1 నెక్స్ట్ ఎంతమ్మా 4 అంటే 1 4 అంటే వాల్యూమ్ అనేది పెరిగిందా తగ్గిందమ్మా మనకు. ఎస్ ఏంటమ్మా వాల్యూమ్ కాదు, దట్ ఈజ్ ఏంటమ్మా సర్ఫేస్ ఏరియా. ఎంత పెరిగిందమ్మా మనకి ఇక్కడ 3. ఎస్ స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉందమ్మా మనకి 1. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 100. అంటే వట్ దట్ ఆన్సర్ 300% ఏమవుతుందమ్మా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో వట్ దట్ ఆన్సర్ 300% ఇంక్రీజ్. మధు అండ్ సిద్ధు bought pens and notebooks from the same shop. Madhu bought 3 pens and 6 notebooks by paying an amount of 180 rupees. Siddhu bought 5 pens and 2 notebooks by paying an amount of 116. How much did Madhu spend on buying notebooks? Okay ma, Madhu Siddhu ఒకే దుకాణం నుండి పెన్నులు మరియు నోట్బుక్లు కొన్నారు. మధు 180 రూపాయలను చెల్లించి 3 నోట్బుక్లు మరియు 3 పెన్నులు మరియు 6 నోట్బుక్లు. సిద్ధు 116 చెల్లించి 5 నోట్బుక్లు మరియు 2 నోట్బుక్లను 5 పెన్నులు మరియు 2 నోట్బుక్స్ కొన్నాడు. నోట్బుక్లు కొనడానికి మధు ఎంత ఖర్చు చేశాడు? బట్ ఏంటమ్మా జనరల్గా లీనియర్ ఈక్వేషన్. మధు ఆల్రెడీ ఏమేమి పర్చేజ్ చేశాడు మనకు అబ్జర్వ్ చేయండి. 180 రూపీస్కి ఏంటమ్మా 3 పెన్స్ నెక్స్ట్ ఎంతమ్మా 6 నోట్బుక్స్ పర్చేజ్ చేశాడు. ఎంతమ్మా మనకి 180 రూపీస్కి. 180 రూపీస్కి. అదేవిధంగా సిద్ధు ఏంటమ్మా మనకి 116 రూపీస్కి 5 పెన్స్ అండ్ 2 నోట్బుక్స్. 5 పెన్స్ నెక్స్ట్ ఎంతమ్మా 2 నోట్బుక్స్ పర్చేజ్ చేశాడు. ఎంతమ్మా మనకి 116 రూపీస్. అయితే మధు నోట్బుక్ కొనడానికి ఎంత ఖర్చు చేశాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి, ఒక నోట్బుక్ కాస్ట్ కావాలి. ఎస్ ఒక నోట్బుక్. దీన్ని సింప్లిఫై చేయాలంటే నేను చెప్పానమ్మా డైరెక్ట్గా జనరల్గా ఈక్వల్ చేయాలి. ఈక్వల్ లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటమ్మా ఎన్ వాల్యూ కావాలి. ఎన్ వాల్యూ కావాలంటే డైరెక్ట్గా చెప్పానమ్మా ఎన్ క్లోజ్ చేయండి. ఎస్ ఎన్ క్లోజ్ చేస్తే 3 × 116. 3 × 116 ఎంతమ్మా మనకి 48. నెక్స్ట్ ఎంతమ్మా 3 1 ఎంతమ్మా 3. ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా 5 × 180 మైనస్ ఎంతమ్మా మనకి 18 5 ఎంతమ్మా 90. ఎస్ సారీ 18 5 ఎంతమ్మా 90. ఎస్ వాట్ ఇస్ దట్ 900. డినామినేటర్ మాత్రం ఏంటమ్మా, డినామినేటర్ ఏంటి మనకి ఆర్టికల్స్ క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి. అంటే 6 5 ఎంతమ్మా 30, 3 2 ఎంతమ్మా 6, 6 మైనస్ ఎంతమ్మా 30. ఇక్కడ నెగిటివ్ గురించి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు 900లో 348. ఎస్ 900లో ఎంతమ్మా మనకి 348. 10 - 8 ఎంతమ్మా 2. ఎస్ వాట్ ద రిమైనింగ్ 9. ఎస్ 9లో 4 పోతే ఎంతమ్మా 5. ఎస్ ఎంతమ్మా మనకి 552. 552 బై నెక్స్ట్ ఎంతమ్మా 30 - 6 అంటే ఎంతమ్మా 24. ఇది మనకి సార్ డైరెక్ట్గా తీసుకోండి. 12 2 ఎంతమ్మా 24, 12 4 ఎంతమ్మా మనకి 48. 48 అంటే మళ్ళీ ఎంత ఉంటుందమ్మా 7. అంటే 12 6 ఎంతమ్మా 72. అంటే 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 23 టైమ్స్. అంటే వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ నోట్బుక్ ఎంతమ్మా మనకి 23 రూపీస్. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మధు నోట్బుక్లు కొనడానికి ఎంత ఖర్చు చేశాడు. మధు ఎన్ని నోట్బుక్స్ పర్చేజ్ చేశాడమ్మా 6 నోట్బుక్స్ పర్చేజ్ చేశాడు. ఒక నోట్బుక్ కాస్ట్ ఎంతమ్మా 23. 6 నోట్బుక్స్ అంటే 6 × ఎంతమ్మా మనకు 23. ఎస్ 6 × 23 అంటే 6 × 20 ఎంతమ్మా మనకు 120. 6 3 ఎంతమ్మా 18. 120 + 18 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 138 రూపీస్ అవుతుంది. ఓకేమ్మా. సో వట్ దట్ ఆన్సర్ 138 రూపీస్. నెక్స్ట్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు the cost price of 44 mangoes, then find the gain percentage. జనరల్ క్వశ్చన్ మనకి. సో 32 మామిడి పండ్ల అమ్మకం ధర అన్నాడు. ఎస్ 32 ఎస్ ఏంటమ్మా మనకి మామిడి పండ్ల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ ఆఫ్ హౌ మెనీ మ్యాంగోస్ 44 మ్యాంగోస్. వాడే సమానము అన్నాడు. 32 పండ్ల యొక్క అమ్మకం ధర 44 పండ్ల యొక్క కొన్న ధరకు సమానం. ఇంకా చెప్పండి అమ్మా మనకి వాట్ ఇస్ దట్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ సిపికి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 32. ఎస్ వాట్ ఇస్ సెల్లింగ్ ప్రైస్ ఆపోజిట్ ఎంత ఉందమ్మా 44. ఇంకా చెప్పండి మనకి గెయిన్ ఆర్ లాస్. వచ్చేది ఏంటమ్మా మనకి గెయిన్ పర్సెంట్ ఈక్వల్. ఎస్ వాట్ ఇస్ ద గెయిన్.
ఓకేమ్మా. సో గెయిన్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి గెయిన్ అంటే, సో ఎంత మనకి ఇక్కడ 2 అంటే ఎంతమ్మా 12. వాట్ ద గెయిన్ డిఫరెన్స్, గెయిన్ బై ఏంటమ్మా మనకి గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ డిపెండింగ్ ఆన్ కాస్ట్ ప్రైస్. గెయిన్ బై ఎంతమ్మా కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకి 32, పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి 100. ఓకేమ్మా. ఎస్ 4లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 3 టైమ్స్, 4లో ఎంతమ్మా మనకి 8 టైమ్స్ అంటే 1/8 అంటే 3/8. 1/8 ఎంతమ్మా మనకి 12.5, 3/8 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 37.5. 12.5 into 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 37.5%. సో వర్ దట్ ఆన్సర్ 37.5%. A merchant bought 2 laptops which together cost him 15,120 rupees. He sold one of them at a loss of 15% and the other at a gain of 19%. If the selling price of both the laptops are equal, find the cost price of the lower price laptop. ఓకే అమ్మా. ఒక వ్యాపారి 2 ల్యాప్టాప్లను కొన్నాడు. వాటి మొత్తం ధర 15,120 రూపాయలు అయ్యింది. అతను వాటిలో ఒకదానిని 15% నష్టానికి, మరొక దానిని 19% లాభానికి అమ్మాడు. 2 ల్యాప్టాప్ల అమ్మకం ధరలు సమానమైతే తక్కువ ధర ఉన్న ల్యాప్టాప్ ధరను కనుగొనండి. ఎస్ బట్ రెండిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చాడమ్మా, కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రెండిటి యొక్క అమ్మకం ధరలు ఎలా ఉన్నాయమ్మా సమానము అన్నాడు. అంటే ఫస్ట్ ఆర్టికల్ ల్యాప్టాప్ ఏంటమ్మా కంప్యూటర్, ఫస్ట్ ఆర్టికల్ ఏంటమ్మా CP1 తెలియదు కదా మనకి. ఎస్ ఫస్ట్ ఆర్టికల్ని ఏంటమ్మా మనకి ఫస్ట్ ల్యాప్టాప్ అంటే ఫస్ట్ ల్యాప్టాప్ ఏంటమ్మా మనకి దట్ ఈజ్ ఫస్ట్ ఒక ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ని ఎస్ వాటికి కొన్న ప్రైస్ తెలియదు మనకి. దాన్ని ఏం చేస్తున్నాడమ్మా మనకి, ఇది ఫస్ట్ ఆర్టికల్ A1, ఫస్ట్ ల్యాప్టాప్ A1, ఇది కాస్ట్ ప్రైస్ అమ్మ మనకి. దీన్ని ఏం చేస్తున్నాడు 15% లాస్ అన్నాడు. దీంట్లో 15% లాస్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకు 85%. ఇది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది మనకి ఫస్ట్ ఆర్టికల్ యొక్క అమ్మకం ధర. ఎస్ సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాం A2. ఎస్ దీన్ని ఎంత శాతం లాభానికి అమ్మాడమ్మా మనకు 19% గెయిన్ అన్నాడు. 19% గెయిన్ అంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 119 కదా. ఎస్ 119%. సో ఇది కూడా ఏమవుతుందమ్మా అప్పుడు A2 అనేది ఏంటమ్మా ఓన్లీ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్, దీన్ని 19% గెయిన్ అంటే 119%. ఫైనల్గా వాటి రెండింటి యొక్క అమ్మకం ధరలు సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయన్నాడు సేమ్ ఈక్వల్ చేస్తున్నాం. దట్ ఈజ్ 0 పర్సెంటేజ్ ఏమవుతుందమ్మా క్యాన్సల్. ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేస్తా. A1 ఈస్టు ఏంటమ్మా A2. ఎస్ A1కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 119, A2కు ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకు 85. 17 7 జా 17 ఎనీ టైమ్స్ అమ్మా 5 టైమ్స్. అంటే వాటి యొక్క అమౌంట్ని ఎలా డివైడ్ చేయాలి మనకు 7:5 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ఎంతమ్మా మనకి 12. ఈ 12 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 15,000 ఎంతమ్మా మనకి 120. ఎస్ 12 1 జే 12. ఎస్ 12 1 జే ఎంతమ్మా 12. వాట్ ద రిమైండర్ 31. 12 2 జే ఎంతమ్మా మనకి 24. వాట్ ద రిమైండర్ 7. 12 6 జే ఎంతమ్మా 72. నెక్స్ట్ ఎంతమ్మా 0. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 1260. బట్ మనకు అడిగింది ఏంటమ్మా తక్కువ ధర కొనే ల్యాప్టాప్ అన్నాడు. దీంట్లో తక్కువ ధర కొనేది ఏదమ్మా మనకి 5 రూపీస్కే కదా, 5 పార్ట్స్ తక్కువ అమౌంట్. అంటే 1 పార్ట్ 1260 అయితే 5 పార్ట్స్ 5 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 1260. దట్ ఈజ్ ఏమవుతుందమ్మా 0. 5 6 జే ఎంతమ్మా 30. నెక్స్ట్ 5 2 జే 12 అంటే ఎంతమ్మా 13. 5 1 జే 5 + 1 ఎంతమ్మా 6. అంటే తక్కువ ధర కొనే ల్యాప్టాప్ ప్రైస్ ఎంతమ్మా 6,300 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 6,300 రూపీస్. నెక్స్ట్ 5 men and 8 women can complete a task in 34 days, whereas 4 men and 18 women can complete the same work in 28 days. In how many days can the same task be completed by 3 men and 5 women? బట్ దీన్ని ఎలా చేయాలా మనకి, బట్ చూడమ్మా మనకి ఇక్కడ ఎంతమంది పురుషులు అన్నాడమ్మా మనకి 5 men అండ్ ఏంటమ్మా మనకి 8 women కెన్ డూ యర్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 34 days ఇంటూ 34. అంటే 1 డే వర్క్ అంటే ఏం రాయొచ్చమ్మా 1/34. ఈ 34 యువతలకు వస్తే మాత్రం మల్టిప్లై అంటే ఈక్వల్ ఏంటమ్మా 1 డే వర్క్కు ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. అప్పుడు మనకి వాటి యొక్క ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫిషియన్సీ దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటమ్మా మనకి హౌ మెనీ మెన్స్ 4 men అండ్ 18 women. 4 men నెక్స్ట్ ఎంతమ్మా 18 women కెన్ డూ యర్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 28 days. ఇది మనకి ఫస్ట్ ఈ రెండు క్యాన్సిల్ చేయడం కొద్దిగా బెటర్గా ఉంటుంది మనకి. క్యాన్సిల్ చేస్తే 2లో ఎంతమ్మా 17 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి 14 టైమ్స్. 2 1 జా 2 4 జా.
ఇంకా చెప్పండి మనకి 17 5 ఎంతమా 85 మెన్ ప్లస్ 17 8 ఎంతమా 136 ఉమెన్స్. ఓకేమ్మా, ఉమెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 14 4 ఎంతమా 56 మెన్స్ ప్లస్ 18 into 10 ఎంతమా 180, 18 4 ఎంతమా మనకు 72, అంటే ఎంత వస్తుందమ్మా మనకి 252 ఎంతమా ఉమెన్. ఎస్, ఇప్పుడు మనకి 85 మెన్ ఉన్నారు, ఇక్కడ 56 మెన్ ఉన్నారమ్మా. అంటే 5 అంటే 15లో 6 పోతే ఎంతమా 9, ఇక్కడ 7లో 5 పోతే ఎంతమా 2, అంటే 29 మెన్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎంతమా ఇక్కడ 2, ఇక్కడ ఉమెన్స్ 12 - 6 అంటే ఎంతమా 6. సో ఇక్కడ ఎంతమా ఆల్రెడీ క్యారింగ్ పోయింది 4, 4లో 3 పోతే ఎంతమా 1, నెక్స్ట్ ఎంతమా ఇక్కడ ఆల్రెడీ ఏముంది 2 ఉంది. ఎస్, 2లో 1 పోతే ఎంతమా 1, ఇది మనకి. ఎస్, 29లో ఎనీ టైమ్స్ ఇదేంటమ్మా ఉమెన్స్, 29లో ఎనీ టైమ్స్ అమ్మా 4 టైమ్స్ కదా, 4 9 ఎంతమ్మా 36, 4 2 8, 8 + 3 ఎంతమ్మా 11. సో ఇప్పుడు మనకి ఏంటమ్మా ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మెన్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 4. ఎస్, మెన్ ఇస్ టు ఉమెన్, మెన్ ఎంతమ్మా 4, ఉమెన్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 1. అంటే 1 మెన్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు 4 పార్ట్స్, 1 ఉమెన్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 1 పార్ట్ కంప్లీట్ చేస్తాడు. మన క్వశ్చన్ ఏంటంటే 3 మెన్స్ అండ్ 5 ఉమెన్స్ అడిగాడు. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటమ్మా టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే ఇది కానీ యూజ్ చేయండి. ఎస్, అంటే ఇప్పుడు ఏంటమ్మా 5 మెన్స్ అండ్ 8 ఉమెన్స్ కెన్ డూ యువర్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 34 డేస్. ఇది తీసుకోవాలి 34, మళ్ళీ సింప్లిఫై చేసాం కదా. 5 మెన్స్, 1 మెన్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 4 పార్ట్స్, 5 మెన్స్ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు 20, 1 ఉమెన్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది 1. సో 8 ఉమెన్స్ అంటే ఏమా 8, అంటే 20 + 8 ఎంతమ్మా 28, అంటే 28. 5 మెన్స్ అండ్ 8 ఉమెన్స్ 1 డేలో 28 పార్ట్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఎన్ని డేస్ వర్క్ చేస్తారమ్మా మనకు 34 డేస్ వర్క్ చేస్తారు. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలా మనకి క్వశ్చన్లు ఎవరున్నారమ్మా మనకి ఎవరు కంప్లీట్ చేయమన్నాడు 3 మెన్స్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 5 ఉమెన్స్ కంప్లీట్ చేయాలా, 3 మెన్స్ అండ్ 5 ఉమెన్స్. 1 మెన్ డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 4, 3 4 ఎంతమ్మా 12. 1 ఉమెన్ డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 1, 5 ఉమెన్స్ అంటే ఎంతమ్మా 5, అంటే 12 + 5 ఎంతమ్మా 17. అంటే 3 మెన్స్ అండ్ 5 ఉమెన్స్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తారమ్మా 17 పార్ట్స్. అంటే 17 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్, 28 డబుల్ ఎంతమ్మా మనకు 56 డేస్. సో వర్ దట్ ఆన్సర్ 56 డేస్. ట్రైన్ ఏ స్టార్ట్ ఫ్రమ్ ముంబై at 5 AM for Delhi. Train B start from Delhi at 7 AM to 7 AM for Mumbai. Distance between Delhi and Mumbai is 720 kilometers. Speed of train B is 60 km/h. Train A crosses 150 meters pole in 5 seconds. Find the time at which both trains will meet. రైల్ ఏ ముంబై నుండి ఉదయం 5 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. రైల్ బి ఢిల్లీ నుండి ఉదయం 7 గంటలకు ముంబైకి బయలుదేరింది. ఢిల్లీ మరియు ముంబైల మధ్య దూరం 720 కిలోమీటర్స్. రైల్ బి యొక్క వేగం 60 km/h. రైల్ ఏ 150 మీటర్స్ స్తంభాన్ని 5 సెకండ్లో దాటగలదు. రెండు రైళ్లు ఏ సమయంలో కలుసుకుంటాయి? బట్ ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ ఢిల్లీ టు సో ఏంటమ్మా ముంబై నుండి ఢిల్లీ, అంటే రైలు ఏ ఎక్కడి నుంచి బయలుదేరింది అన్నాడమ్మా మనకు ముంబై నుండి ఏంటమ్మా మనకు ఢిల్లీకి బయలుదేరింది. ఎంతకు బయలుదేరింది మనకి 5కు బయలుదేరింది. 5కు బయలుదేరింది. అదే రైల్ బి ఢిల్లీ నుండి ముంబైకి ఎంతకు స్టార్ట్ అయిందమ్మా 7కు స్టార్ట్ అయింది. 7కు స్టార్ట్ అయింది. ఇది ఓకే. ఈ ఢిల్లీ ముంబైల మధ్య దూరం ఎంతమ్మా డిస్టెన్స్ 720 కిలోమీటర్స్. 720 కిలోమీటర్స్. రైల్ బి యొక్క వేగం ఎంతమ్మా, దీని యొక్క స్పీడ్ ఎంత మనకి 60 km/h. రైల్ బి యొక్క వేగం ఎంతమ్మా 60 km/h. నెక్స్ట్ రైల్ ఏ వేగం బదులు ఒకటి ఇచ్చాడు. రైల్ ఏ 150 మీటర్ స్తంభాన్ని 5 సెకండ్లో దాటింది. ఒక రైలు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని దాటిందంటే అది ప్రయాణించే దూరం ఈక్వల్ టు ఏంటమ్మా డిస్టెన్సే కదా. దాని నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తా స్పీడ్. ఏ స్పీడ్ యొక్క ఏ ట్రైన్ ఏ స్పీడ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఎంతమ్మా డిస్టెన్స్ 150 బై ఎంతమ్మా మనకి 5లో ఎనీ టైమ్స్ మనకి 30. ఈ 30 అనేది ఏంటమ్మా మీటర్స్/సెకండ్స్. మనకి ఆల్రెడీ ఒకటి km/h ఉంది, దీన్ని కూడా km/h కన్వర్ట్ చేయాలా. 1 మీటర్/సెకండ్ ఈక్వల్ టు హౌ మెనీ km/h 18/5. 5లో ఎనీ టైమ్స్ అమ్మా 6 టైమ్స్.
18/6 ఎంతమ్మా మనకి ఇక్కడ 108. అంటే సో దీని యొక్క స్పీడ్ ఎంతమ్మా మనకి 108 ఎంతమ్మా km/h ట్రైన్ ఏ. ఇప్పుడు ఆ రెండు రైళ్లు ఏ సమయాన్ని కలుసుకుంటాయి. బట్ ఇక్కడ క్వశ్చన్లు ఏంటంటే ట్రైన్ ఏ స్టార్ట్ అయింది 5కి, ట్రైన్ బి స్టార్ట్ అయింది ఏంటమ్మా 7కి. రెండింటి యొక్క టైమింగ్స్ ఎలా ఉండాలో సేమ్ ఉండాలి. సేమ్ ఉండాలంటే 5ను 7 కన్నా మూవ్ చేయాలా, 7ను 5 కన్నా మూవ్ చేయాలా. 7 బ్యాక్ పోవడానికి అయితే పాసిబిలిటీ కాదు. ఇప్పుడు 5ను 7కి వస్తాను. మనకి 5 నుంచి 7కు ట్రావెల్ చేయాలంటే నువ్వు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలమ్మా మనం ఇక్కడ 2 అవర్స్ ట్రావెల్ చేయాలి. ఎస్ 2 అవర్స్ ట్రావెల్ చేయాలి. 1 అవర్కి ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నామా 108. 1 అవర్కి 108 అయితే 2 అవర్స్ కంటే ఎంత డిస్టెన్స్ అమ్మా మనకు 216 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏ మధ్యలో మీట్ అవుతావు అంటే ఈ మధ్యలో మీట్ అవుతే అప్పుడు నువ్వు ట్రావెల్ చేసేంతమ్మా 216. ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఈ 720 నుంచి ఎంతమ్మా మనకి 216 మైనస్ చేయండి. 10 - 6 అంటే ఎంతమ్మా 4. నెక్స్ట్ ఎంతమ్మా 0. ఎస్ వాట్ ఇస్ ద రిమైనింగ్ 5. అంటే దెన్ స్పీడ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా డిస్టెన్స్ బై ఎంతమ్మా మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై సారీ మనకు కావాల్సింది ఏంటమ్మా టైం కావాలి. ఇంకా టైం కదా ఎంత టైం తర్వాత టైం ఈక్వల్ టు ఏంటో ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతమ్మా 504. ఇప్పుడు స్పీడ్ కావాలి. స్పీడ్ అంటే ఆ రెండు రైలు ఏ డైరెక్షన్లో ఉన్నాయమ్మా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందో యాడ్ చేయాలి. 108 + 60 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 168. అంటే ఎస్ 168 ఎన్ని టైమ్స్ పోతున్నామా 3 టైమ్స్. అంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేసిన తర్వాత మీట్ అవుతామా 3 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మీట్ అవుతాం. బట్ వాడు అడిగింది ఏంటంటే ఏ సమయాన్ని కలుసుకుంటాయంటే అప్పుడు ఈక్వల్ చేసిన సమయం ఎంతమ్మా 7. ఈ 7కి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలా మనకి ఇక్కడ ఎన్ని అవర్స్ తర్వాత ట్రావెల్ చేస్తే మీట్ అవుతాం మనం 3 అవర్స్. 7కి 3 అవర్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు ఆన్సర్ 10 AM అవుతుంది. సో బట్ దట్ ఏ సమయానికి మీట్ అవుతాం మనం ఇక్కడ 10 AMకి మీట్ అవుతాం. సో బట్ దట్ ఆన్సర్ 10 AM. ఏ 360 meters long train running at uniform speed crosses a platform in 55 seconds and a man standing on the platform 25 seconds. What is the length of the train? Okay ma. So ఒక వేగంతో ప్రయాణిస్తున్న 360 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను 55 సెకండ్లు దాటింది. మరియు ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తిని 24 సెకండ్లో దాటుతుంది. ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత? చూడమ్మా మనకి 55 సెకండ్లో ప్లాట్ఫామ్ను దాటిందంటే ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ను క్రాస్ చేసిందంటే టోటల్ డిస్టెన్స్ ఏంటమ్మా ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ను క్రాస్ చేసినట్టు. మళ్ళీ ఇక్కడ ఒక వ్యక్తిని దాటింది అన్నాడు. ఒక వ్యక్తిని దాటిందంటే దట్ ఈజ్ దేన్ని ట్రావెల్ చేసిన ఏ డిస్టెన్స్ కవర్ చేసినట్టు మనకు ఓన్లీ ట్రైన్ లెంత్ను కవర్ చేసినట్టు. అంటే ఆ ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడమో మనకి 360 మీటర్లు. అంటే 24 సెకండ్స్లో 360 మీటర్ల పొడవు గల ట్రైన్ లెంత్ను దాటింది. మనకు ప్లాట్ఫామ్ని అడిగాడు. ఓకేమ్మా 55 సెకండ్లు అన్నాడు కదా. ఈ 55లో ఏమేమి ఉంటుందమ్మా మనకి ప్లాట్ఫామ్ను క్రాస్ చేసిందంటే ట్రైన్ లెంత్ను క్రాస్ చేస్తుంది ప్లస్ ఏంటమ్మా ప్లాట్ఫామ్ లెంత్ను క్రాస్ చేస్తుంది. ఓన్లీ ట్రైన్ లెంత్ను ఎంత సమయంలో క్రాస్ చేస్తుంది 24. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి రిమైనింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 31. రిమైనింగ్ ఎంతమ్మా మనకు 31. అంటే ఓన్లీ 31 సెకండ్స్లో ఏమవుతుందమ్మా మనకి ప్లాట్ఫామ్ లెంత్ను క్రాస్ చేస్తుంది. అంటే 12 2s 12 ఎనీ టైమ్స్ అమ్మా మనకి 12 3s అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 15. అంటే 1 part అంటే 1 సెకండ్స్కి 15 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఓన్లీ ప్లాట్ఫామ్ని ఎంత సమయంలో క్రాస్ చేస్తుంది 31 సెకండ్స్. అంటే 1 సెకండ్స్లో 15 మీటర్స్ ట్రావెల్ చేస్తే 31 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 31 ఇంటే ఎంతమ్మా మనకి 15 1 ఎంతమ్మా 15 3s 45 ప్లస్ 1 ఎంతమ్మా 46. అంటే వర్ దట్ ఆన్సర్ 465 meters. సో వర్ దట్ ఆన్సర్ 465 meters. Okay ma. A man can row 36 kilometers downstream and return in a total of 13 hours. The speed of the boat in still water 2.6 times of the speed of the current. Then the speed of the current is. ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 36 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి రావటానికి మొత్తం 13 గంటల సమయం పడుతుంది. నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం ప్రవాహ వేగానికి 2.6 రెట్లు అయితే ప్రవాహ వేగం ఎంత? బట్ ఇక్కడ చూడండమ్మా మనకి ఒక బోట్ ఏంటమ్మా 36 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి రావడానికి మొత్తం సమయం ఇచ్చాడు. బోట్ ప్రవాహ దిశలో ట్రావెల్ చేయాలంటే నీకు కావాల్సిన ఏంటమ్మా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి.
ఆ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా రాస్తాం మనం ఇక్కడ అంటే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటమ్మా ప్లస్ఏ కదా మనకు, సేమ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్, ఓకేమ్మా డౌన్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి రిటర్న్ వస్తే ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ అవుతుంది మనకి. అంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై అంటే పడవ వేగము ఇక్కడ ఎక్స్ అనుకుంటా, ప్రవాహ వేగం ఏంటమ్మా వై అనుకుంటా. ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్, ఇది ఏంటమ్మా స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. పడవ వేగం ప్రవాహ వేగానికి ఎన్ని రెట్లు అన్నాడమ్మా 2.6. ఇది 1 అయితే 2.6 అంటే ఎంతమ్మా 2.6 టైమ్సే కదా. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే బోత్ ఏంటమ్మా 10తో మల్టిప్లై చేస్తే ఎంతమ్మా ఇక్కడ 26, ఇక్కడ ఏమవుతుందమ్మా 10. 2లో ఎంతమ్మా మనకి 13 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 5 టైమ్స్. ఇది మనకి సో ఏంటమ్మా మనకి ప్రవాహ దిశలో అన్నాడు. ప్రవాహ దిశలో ఇప్పుడు ఏంటమ్మా మనకి ప్రవాహ దిశలో పడవ వేగం అంటే అప్పుడు ఏం చేస్తాం మనకు ఎక్స్ ప్లస్ వై అని రాస్తాం. అంటే ఎంతమ్మా 13 + 5 అంటే ఎంతమ్మా 18. అదే మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు అనుకోండి అమ్మా, అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు అనుకోండి. సార్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 13 - 5 అంటే ఎంతమ్మా 8. 13 - 5 అంటే ఎంతమ్మా 8 కదా. సో ఏంటమ్మా మనకి 13 + 5 ఎంతమ్మా 18. నెక్స్ట్ 13 - 5 అంటే ఎంతమ్మా 8. ఇవి మనకి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్స్ అమ్మా మనకి. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ చేయొచ్చు మనకి ఇక్కడ, ఆర్ నో? ఓకేమ్మా. ఇప్పుడు మనకి ఏంటమ్మా మనకి వెయిట్ ఇక్కడ ఏంటమ్మా మనకి ఇవేంటమ్మా మనకి సో ఏంటమ్మా స్పీడ్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడు, నెక్స్ట్ ఏంటమ్మా అప్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ నెక్స్ట్ ఏంటమ్మా అప్ స్ట్రీమ్. ప్రవాహ దిశలో అంటే డౌన్, అప్ స్ట్రీమ్ మళ్ళీ రిటర్న్ వస్తున్నా అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 13 + 5 స్పీడ్, ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అంటే ఏంటమ్మా 13 + 5 నెక్స్ట్ ఎంతమ్మా 13 - 5. ఇది మనకి 13 + 5 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 18. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 8. బట్ ఇప్పుడు మనకి టైం కావాలి, డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి టైం ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి టైం అండ్ స్పీడ్ ఎలా ఉంటాయమ్మా ఇన్వర్సనల్ ప్రపోర్షనల్ కదా. టైం పీరియడ్ ఏమవుతుందమ్మా మనకు 8 = ఎంతమ్మా 18. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్, 2లో ఎంతమ్మా 9 టైమ్స్. అంటే డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుందమ్మా 4 అవర్స్, అప్ స్ట్రీమ్లో ఎంతమ్మా 9 అవర్స్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ట్రై చేద్దాం. ఇంకా చెప్పండి మనకి డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందమ్మా మనకి, ఎంత డిస్టెన్స్ 36 కిలోమీటర్స్ను 4 అవర్స్లో అంటే ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది మనకి, దట్ ఈజ్ 36/4. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 9 అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంతమ్మా 9. నెక్స్ట్ అప్ స్ట్రీమ్లో కూడా సేమ్ కదా, 36 కిలోమీటర్స్ 9 అవర్స్లో అంటే అప్పుడు ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది మనకి, దట్ ఈజ్ ఏంటమ్మా మనకి 4 అవర్సే కదా. 9లో ఎన్ని టైమ్స్ అమ్మా 36 అనేది 4 టైమ్స్. ఇదేంటమ్మా అప్ స్ట్రీమ్ స్పీడ్. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది, అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటమ్మా ఎక్స్ ప్లస్ వై, అప్ స్ట్రీమ్ అంటే ఏమా ఎక్స్ మైనస్ వై. అంటే ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ పడవ వేగం కావాలంటే ఈ రెండింటిని ఏం చేయాలా అడిషన్ చేసి బై 2 చేయని మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వై వాల్యూ అంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా స్పీడ్ ఆఫ్ ది కరెంట్, ప్రవాహ వేగం కావాలి. ప్రవాహ వేగం కావాలంటే ఏం చేయాలి మనకి రెండింటిని మైనస్ చేసి బై 2 చేయండి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 9 - 4/2. 9 - 4 అంటే ఎంతమ్మా 5. 5/2. 5/2 అంటే ఎంతమ్మా 21/2. ఏంటమ్మా మనకి ఇది km/h. సో what is that 21/2 km/h. ఓకే అమ్మా. ఇన్ ఏ 10 కిలోమీటర్ రేస్ P, Q and R each running at uniform speed get the gold, silver and bronze medals respectively. P beats Q by 1 kilometer, Q beats R by 1 kilometer. Then how many meters does P beat R? Okay ma. 10 కిలోమీటర్స్ పరుగు పందెంలో P, Q మరియు R ప్రతి ఒక్కరు ఒకే వేగముతో పరిగెత్తురు. వరుసగా బంగారు, వెండి మరియు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. P Qను 1 కిలోమీటర్ తేడాతో ఓడించి QRని 1 కిలోమీటర్ తేడాతో ఓడించినట్లయితే PRను ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు. చూడమ్మా మనకి ఇక్కడ రేసెస్ P నెక్స్ట్ ఏంటమ్మా Qను ఎన్ని మీటర్ల తేడాతో ఓడించాడు అన్నాడు. P Qను 1 కిలోమీటర్ తేడా, మొత్తం అంటే 10 కిలోమీటర్స్. P ఆల్రెడీ 10 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాడు. 1 కిలోమీటర్ తేడా అంటే Q అంటే ఎంతమ్మా 9 కిలోమీటర్స్. ఇదే కదా. ఇప్పుడు చూడండి P Qను ఎన్ని మీటర్స్తో ఓడించాడు 1 కిలోమీటర్. అదేవిధంగా సేమ్ Q నెక్స్ట్ ఏంటమ్మా R ఎంతమ్మా మళ్ళీ అగైన్ సేమ్ 1 కిలోమీటరే కదా. అంటే ఇప్పుడు ఎంతమ్మా 10 నెక్స్ట్ ఎంతమ్మా 9. ఎందుకు 10 అంటే మొత్తం ఎంతమ్మా రేస్ 10 కిలోమీటర్స్.
ఇప్పుడు దీని నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తామా, పీ ఈస్ టు నెక్స్ట్ ఏంటమ్మా క్యూ ఈస్ టు ఆర్ ఫైండ్ అవుట్ చేస్తా. బట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డయాగ్నల్గా సేమ్ ఉందా లేదు. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 10 × 10 ఎంతమ్మా 100, 10 × 9 ఎంతమ్మా 90, నెక్స్ట్ 9 × 9 ఎంతమ్మా 81. బట్ మనకు అడిగింది ఏంటమ్మా పీఆర్ని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు. ఇప్పుడు ఈ రేసులో అబ్జర్వ్ చేయండి, పీఆర్ని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు. పీ 100 మీటర్ ట్రావెల్ చేస్తాడు, ఆర్ ఎంతమా 81, అంటే పీఆర్ని ఎన్ని మీటర్ల తేడాతో ఓడించాడు, మనకి 19 మీటర్ తేడాతో ఓడించాడు. అంటే 100 కిలోమీటర్ రేస్లో పీఆర్ని ఎన్ని మీటర్ల తేడాతో ఓడించాడు 19. అయితే మనకేంటమ్మా రేస్ ఏంటి సేమ్ రేస్ ఎంత మనకి 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్ రేస్లో పీఆర్ని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాం అంటే ఎంతమ్మా 10 ఇంటూ ఎంత మనకి 19 ఎంతమ్మా మనకి 100, దట్ ఈజ్ 0 0 క్యాన్సల్. బట్ ఏంటమ్మా మనకి ఇక్కడ మీటర్లు అడిగారు, ఇదేంటమ్మా కిలోమీటర్స్ మీటర్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలా, 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1000. ఓకేమ్మా ఎస్, దట్ ఈజ్ 0 0 ఏమవుతుంది మనకి క్యాన్సల్ అవుతుంది. అంటే 19 × 100 అంటే ఎంతమ్మా మనకి 19, అంటే పీఆర్ను ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడమ్మా మనకి 1900 మీటర్స్తో ఓడిస్తాడు. 150 వర్కర్స్ వర్ ఎంగేజ్డ్ టు ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ డేస్. 4 workers dropped on the second day, 4 more workers dropped on the third day, and so on. It takes 8 more days to finish the work. Now find the number of days in which work was completed. ఏం లేదమ్మా మనకి ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి 150 మంది కార్మికులు కావాలి. మొదటి రోజు 4 మంది డ్రాప్ అయ్యారు, నెక్స్ట్ ఏంటమ్మా ఇంకా 4 మంది డ్రాప్ అయ్యారు. ఈ విధంగా డ్రాప్ అవ్వకుండా పోతే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు ఎక్స్ట్రా పడుతుంది అన్నాడు, 8 రోజులు ఎక్కువ పట్టింది అన్నాడు. అయితే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అన్నాడు. ఆ పని అనేది ఏమవుతుందమ్మా ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. బట్ సో ఇప్పుడు ఏంటమ్మా 120 మంది ఒక పనిని ఎన్ని రోజులు అంటే ఒక పనిని సో 150 మంది వర్కర్స్, ఓకేమ్మా వర్కర్స్ ఒక పని ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారమ్మా X డేస్లో పూర్తి చేస్తారనుకోండి. టోటల్ వర్క్ ఈక్వల్ మొత్తం పని అంటే ఏంటమ్మా మనకు మెంబర్స్ ఇంటూ డేస్, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 150X. ఇది మనకి మొత్తం ఎన్ని రోజులు చేస్తారో తెలియదు, ఇదేంటమ్మా డేస్, X డేస్ ఇది తెలియదు మనకి డేస్, ఇది మనకి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రెండవ రోజు ఏంటమ్మా 4, అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ మొదటి రోజు ఎంతమ్మా 150, ఓకేమ్మా 150. నెక్స్ట్ రెండవ రోజు ఎంత అవుతున్నాం 4 మెంబర్స్ డ్రాప్ అయ్యారు, అంటే ఎంతమ్మా 146. మళ్ళీ 4 మెంబర్ డ్రాప్ అయ్యారు 142. ఈ విధంగా డ్రాప్ అయ్యకుండా పోతే ఇఫ్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ హౌ మెనీ డేస్ 8 days మోర్ అన్నాడు, 8 రోజులు ఎక్కువ పడుతుంది. ఇట్లా 8 రోజులు ఎక్కువ పడుతుంది. మళ్ళీ దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే ఇది ఎలా ఉందమ్మా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అంటే సిరీస్ డిక్రీజ్ అవ్వకుంటూ ఉంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ కాన్స్టెంట్గా ఉంటే ఎలా ఉంటుందమ్మా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటమ్మా n/2, నెక్స్ట్ ఏంటమ్మా 2a ప్లస్ ఎంతమ్మా మనకు n-1 ఇంటే ఏంటమ్మా d, ఇది మనకి ఎస్. సో వాట్ ఇస్ దట్ 150X ఈక్వల్ టు ఎస్ n అంటే ఎన్ని డేస్ మొత్తం ఎన్ని టర్మ్స్ ఎంతమ్మా X + 8 ఎంతమ్మా 2. నెక్స్ట్ ఏంటమ్మా 2a, ఏ అంటే ఎంతమ్మా ఫస్ట్ టర్మ్ 2 × 150 ఎంతమ్మా మనకు 300, 2 × 150 300 ప్లస్ n అంటే ఎంతమ్మా మనకు X + 8 -1. నెక్స్ట్ d అంటే సో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా డిఫరెన్స్ -4, ఎంతమ్మా -4, ఇది మనకి క్లియర్. ఎస్ ఇప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ 150X ఈక్వల్ టు ఇక్కడ X ప్లస్ ఎంతమ్మా 8, ఇక్కడ డివైడెడ్ బై 2 అంటే ఎంతమ్మా 150 ప్లస్ ఇక్కడ డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుందమ్మా ఇక్కడ -2, 2తో డివిజిబుల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకి X 8 -1 అంటే ఎంతమ్మా ఇది X + 7 కదా. ఇక్కడ డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుందమ్మా -2, -2 × X అంటే ఏమవుతుందమ్మా మనకి -2X కదా, డైరెక్ట్ రాస్తున్నాం -2X. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 2 మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 14, ఇది మనకి డైరెక్ట్గా 14. ఇప్పుడు మనకి చూడమ్మా దీన్ని సింప్లిఫై చేస్తేనా ఇక్కడ సో ఏంటమ్మా 150లో 14 పోతే ఎంత ఉంటుందమ్మా మనకి 136 మైనస్ ఎంతమ్మా మనకి ఇది 2X ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ X + 8, ఇది మనకి X + 8. ఇప్పుడు చూడమ్మా దీన్ని ఇక్కడ డివైడెడ్ బై 2 చేయండి,
డివైడెడ్ బై 2 చేస్తే ఎంతమ్మా 75x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి x ప్లస్ 8 మళ్ళీ దీన్ని x ప్లస్ 8 ఇంకా దీని కానీ డివైడెడ్ బై చేస్తే 2 6 2 8 మైనస్ ఎంతమ్మా 2x ఇది మనకి ఓకేమ్మా 2x. ఎస్ ఇప్పుడు మనకు సింప్లిఫై చేద్దాం. సో 2x అవసరం లేదమ్మా, ఎక్స్తో అంటే డివిజబుల్ చేస్తాం కదా మనకి. ఎస్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 68 మైనస్ ఎక్స్. సో ఈ టర్మ్ మొత్తాన్ని డివిజబుల్ బై 2. ఎస్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి 75x ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 68 ఎంతమ్మా 68x. ఎస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎంతమ్మా మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ 8 ఎంతమ్మా 64, 8 6 ఎంతమ్మా మనకి 48 ఒక 6 అంటే ఎంతమ్మా 54. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా మైనస్ 8x ఇది మనకి 8x. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి 68xలో ఒక 8x పోతే ఎంతమ్మా 60x, 75లో 60 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 15x. ఎస్ ఇక్కడ ఏముందమ్మా మనకి ఇది 15, ఈ మైనస్ వాల్యూ యువతలకు పోతే ఏమవుతుందమ్మా ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ మళ్ళీ అగైన్ ఈ ప్లస్ వాల్యూ యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ ఎంతమ్మా మనకి 544 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. అంటే ఇది ఎలా ఉందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15x మైనస్ 544 ఈక్వల్ టు ఏంటమ్మా 0. ఇక్కడ ఆల్రెడీ 68లో 8x పోయిందమ్మా. ఇప్పుడు ఏంటమ్మా మనకి 15x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 544 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు దీన్ని చూడండి మనకి ఎక్స్ స్క్వేర్ ఏంటమ్మా మనకి ప్లస్ 15x మైనస్ 544 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. అంటే ఇప్పుడు ఏంటమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటమ్మా సో ఇక్కడ ఏంటమ్మా మల్టిప్లై చేస్తే 154 రావాలి, ఇక్కడ అడిషన్ చేస్తే 15 రావాలి. ఆ నెంబర్స్ ఇవి దేంతో మల్టిపుల్ అవుతాయమ్మా 15లో పోతాయి కదా 17లో ఎనీ టైమ్స్ అమ్మా 17 2s 34, 17 3s 51, 17 2s ఎంతమ్మా 34. ఇప్పుడు 15 రావాలి, ప్లస్ 15 రావాలంటే అప్పుడు ఏం చేయొచ్చమ్మా మనకి ప్లస్ 15 అంటే 32 మైనస్ ఎంతమ్మా మనకి 32 మైనస్ 17 ఎంతమ్మా మనకు 15 కదా. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు సో 32 మైనస్ ఏంటమ్మా 15. ఎస్ 32 మైనస్ ఎంతమ్మా 17, 32 మైనస్ 17 ఏమవుతుందమ్మా 15 అవుతుంది. మనకు రూట్ వాల్యూస్ అంటే ఇది ప్లస్ 32 అంటే మనకు వచ్చేది ఏంటమ్మా మైనస్ 32 వాల్యూ అవుతుంది. ఈ మైనస్ 17 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ప్లస్ 17 అవుతుంది. బట్ ఇక్కడ నెగటివ్ వాల్యూ మనం కన్సిడర్ చేయం, మనకు కావాల్సింది ఏంటమ్మా పాజిటివ్ వాల్యూ. అంటే అప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 17 అవుతుంది. బట్ ఈ విధంగా డ్రాప్ అయ్యకుండా వస్తే మొత్తం ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతున్నాడు 8 days అన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఈ 17కి ఎన్ని డేస్ యాడ్ చేయాలా 8 days యాడ్ చేయి. 17 + 8 అంటే ఎంతమ్మా మనకు 25 days అవుతుంది. సో what is the answer 25 days. A tank can fill a tank in 5 hours and empty it in 8 hours respectively. How much time will it take to fill the tank? ఓకే అమ్మా, ఒక ట్యాంకును పైప్ ఏ 5 గంటల్లో నింపగలదు మరియు పైపు బి 8 గంటల్లో ఖాళీ చేయగలదు. ట్యాంకు నిండటానికి ఎంత సమయం పడుతుంది? ట్యాంక్ ఏ ఎన్ని గంటలు ఫిల్ చేస్తుందమ్మా 5 hours. ట్యాంక్ బి నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఎన్ని అవర్స్లో ఎంటీ చేస్తుందమ్మా 8 hours. ఇప్పుడు టోటల్ కెపాసిటీ తీసుకుంటాం ట్యాంక్ యొక్క కెపాసిటీ. ట్యాంక్ యొక్క కెపాసిటీ వీటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా ఎల్సిఎం 40 అనేది 5లో ఎనీ టైమ్స్ 8, 40 అనేది 8లో ఎనీ టైమ్స్ అమ్మా 5. ఇప్పుడు మనకి ఏంటమ్మా క్వశ్చన్ సో 8 hours హౌ మచ్ టైమ్ విల్ ద ట్యాంక్ విల్ ఇట్ ట్యాంక్ టు బి టు ఫిల్ ద ట్యాంక్. అంటే ఈ రెండింటిని వర్క్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ కావడానికి ఎంత సమయం పడుతుంది? ఇదే కదా మనకి ఎస్ ట్యాంక్ నిండటానికి. ఈ రెండింటిని వర్క్ చేసినాం అనుకోండి అమ్మా ఒక ఏంటమ్మా మనకి హవర్స్ ఒక 1 అవర్కి 8 లీటర్స్ ఎంటర్ అవుతుంది, అదేవిధంగా 5 లీటర్స్ రిమూవ్ అవుతుంది. ఈ రెండు వర్క్ చేస్తే 1 అవర్కు వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందమ్మా 3, 8 లీటర్స్ ఎంటర్ అయింది 5 లీటర్స్ రిమూవ్ అయింది. అంటే వాటర్ ఎంత ఉంటుందమ్మా 3 లీటర్స్. అంటే 1 అవర్కు 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది. టోటల్ ఎంతమ్మా 40. అంటే 40 లీటర్స్ను 1 అవర్కు 3 లీటర్స్ ఫిల్ చేస్తే టైం ఎంత పడుతుంది? ఎస్ 3లో ఎంతమ్మా 13 అంటే ఎంతమ్మా మనకి 39. వాట్ ద రిమైండర్ 1/3. అంటే వాట్ దట్ ఆన్సర్ 13 1/3. సో 13 1/3 ఉందా మనకి ఆన్సర్. సో వాట్ ఇస్ దట్ నన్ ఆఫ్ దిస్. ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ మెజర్స్ 60 liters. ఇట్ కంటైన్ 10% వాటర్. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ఇట్ సో దట్ వాటర్ మే బి 25%? ఓకేమ్మా,
పాలు మరియు నీటి మిశ్రమం 60 లీటర్లు ఉంది, అందులో 10% నీరు ఉంది, దానికి ఎంత నీటిని కలిపినా తద్వారా నీటి శాతం 25% అవుతుంది. ఫస్ట్ మిక్చర్ 1 అమ్మ మనకి. మిక్చర్ 1లో ఈ మిక్చర్ 1లో మిల్క్ వాటర్ ఉంది, దాంట్లో 10% నీరు ఉందమ్మా, 10% నీరు ఉంది. తర్వాత మళ్ళీ ఎంత నీటిని కలిపితే నీటి శాతం ఇచ్చాడు అంటే బిఫోరు నెక్స్ట్ నీరు కలిపిన తర్వాత మిల్క్ అనేది ఎలా ఉంటుంది, క్వాంటిటీ సేమ్ ఉంది. ఎస్, అది మనకి ఇక్కడ 10% నీరమ్మా, ఇది కాదు మనకి. 10% నీరు అంటే ఎంత ఉంటుందమ్మా, మిల్క్ ఎంత ఉంది 90%, అంటే మిక్సర్ 1లో 90% వాల్యూ. నెక్స్ట్ M2 నీరు కలిపిన తర్వాత నీరు ఎంత ఇచ్చాడమ్మా 25% వాటర్ ఉంది, మిల్క్ ఎంత ఉంటుందమ్మా మనకు 75%. ఎస్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి అయిపోతుంది. ఎస్, పర్సంటేజ్ ఏంటమ్మా క్యాన్సల్. ఎస్, 15 5 15 ఎంతమ్మా 6, అంటే వాట్ దట్ M1 ఇష్టం ఎంతమ్మా M2. M1కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 5, M2కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 6, అంటే 5:6. ఇప్పుడు మిక్సర్ 1 అనేది ఎంత ఉందో మనకు తెలుసు క్వాంటిటీ. ఎన్ని లీటర్స్ అమ్మా మనకి 60 లీటర్స్, అంటే ఈ 5 parts 60 లీటర్స్ అయితే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 12. మనకి ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా ఇక్కడ 1, అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేస్తున్నాడు 1, ఆ 1 part ఈక్వల్ టు ఎన్ని లీటర్స్ అమ్మా మనకి 12 లీటర్స్, అంటే 12 లీటర్స్ ఏంటమ్మా మనకి నీటిని కలపాలి. ఓకేమ్మా, 12 లీటర్స్ నీటిని కలిపితే అప్పుడు 10% వాటర్ ఏమవుతుందమ్మా 25% వాటర్ అవుతుంది. The compound interest on a sum of 5,500 rupees at 15% per annum for 2 years. When the interest is compounded, every 8 months. Okay ma. 5,500 రూపాయల అసలుపై 15% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వడ్డీని ప్రతి 8 నెలలకు ఒకసారి లెక్కిస్తే వచ్చు చక్ర వడ్డీ ఎంత. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి వడ్డీ రేట్ ఏంటమ్మా 15% అన్నాడమ్మా, అది వార్షిక వడ్డీ రేటు సంవత్సరానికి. మనకి 8 నెలలకు ఒకసారి లెక్కించాలి. టోటల్గా ఎన్ని నెలమ్మా 2 years, 8 monthsకి ఒకసారి అయితే 2 yearsలో మొత్తం ఎన్ని టైమ్స్ క్యాల్కులేట్ చేయొచ్చమ్మా మనకు 3 times, 8 months 8 months 8 months. కానీ వడ్డీ రేట్ ఏంటమ్మా సంవత్సరానికి ఉంది, ఇదేంటమ్మా 15% ఏంటమ్మా సంవత్సరానికి ఉంది. నీకు కాల్కులేట్ చేయాల్సింది ఏంటమ్మా 8 months కావాలి, 8 months. ఇది మంత్స్లో ఉంది, దీన్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా by 12, అంటే మనకి ఇదేంటమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదేమో 1 yearకి, ఇది 1 yearకి. నీకు 8 months కావాలి, మంత్స్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 12. రైస్ 5లో ఎంతమ్మా 3 times, సారీ 3లో ఎంతమ్మా మనకి ఇక్కడ 5 times, 3 4s, 4లో ఎంతమ్మా మనకి 2 times, అంటే ఎవ్రీ 8 monthsకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకు, ఎవ్రీ 8 monthsకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10%, ఇది మనకి. బట్ ఇప్పుడు 3 years కన్నాడమ్మా, నేను డైరెక్ట్ అప్లై చేస్తాను. 10% అంటే ఫ్రాక్షన్ ఫామ్ ఎంతమ్మా మనకి 1/10 కదా. ఎస్, ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు 10, అమౌంట్ ఎన్ని రూపీస్ యాడ్ అవుతుందమ్మా, ఇంట్రెస్ట్ 1 రూపీ యాడ్ అవుతుంది. 10కి 1 అవుతే ఎంతమ్మా మనకు 11 అవుతుంది. ఈ విధంగా ఎన్ని టైమ్స్ క్యాల్కులేట్ చేయాలా, ఎవ్రీ 8 months అన్నాడు. 2 yearsలో ఎవ్రీ 8 months అంటే ఎంతమ్మా 3 times, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ క్యూబ్డ్ అప్లై చేస్తాం. 10 cubed అంటే ఎంతమ్మా 1000, 11 cubed అంటే ఎంతమ్మా మనకి 1331, అంటే 1000 రూపీస్ను ఎంతమ్మా మనకి. సో 10% per annum ప్రకారం ఫర్ ఎవ్రీ 8 months ప్రకారం 3 times క్యాల్కులేట్ చేస్తే ఎంతమ్మా 1331, అంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వడ్డీ ఎంత యాడ్ అయింది, ఇంట్రెస్ట్ ఎంతమ్మా 331. 1000 రూపీస్కి 331 ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది మనకు 5,500 రూపీస్ కన్నాడు, అంటే 5,500 రూపీస్కు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు కావాల్సిన ఓన్లీ చక్ర వడ్డీ అడిగాడు. ఎస్, అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 5,500 ఇంటే ఎంతమ్మా మనకి 331 డివైడెడ్ బై ఎంతమ్మా 1000. ఎస్, 2020 ఏమవుతుందమ్మా క్యాన్సల్. మీరు చెప్పండి డైరెక్ట్గా. 5 1 ఎంతమ్మా 5, 5 3 15, 5 3 15 అంటే ఎంతమ్మా 16, నెక్స్ట్ ఎంతమ్మా 0, 50 అంటే మళ్ళీ 5తోని. సో 5 1 5, 5 3 15, 5 3 15 అంటే ఎంతమ్మా 16, అంటే వాట్ దట్ 5 10, నెక్స్ట్ ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంతమ్మా 8 1, అంటే 18,205 డివైడెడ్ బై 10 అంటే ఆఫ్టర్ 1 digit డెసిమల్ పాయింట్, అంటే ఎంత వస్తుందమ్మా మనకు 5,500 రూపీస్కి ఎవ్రీ 8 months ప్రకారం లెక్కిస్తేనా వచ్చే చక్రవడ్డీ ఎంతమ్మా 1820.5. 1820.5 ఎక్కడుందమ్మా మనకి ఇక్కడ. సో వాట్ దట్ ఆన్సర్ 1820.5. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్
some part of 10,000 rupees. 10,000. A man invested some part of 10,000 in Axis Bank with 10% rate of interest, and remaining SBI at the rate of 20% per annum. After 1 year and 9 months, he get 2,100 rupees as interest. Find the amount deposited in SBI bank. Yes, sir. చూడమ్మా, మనకి ఒక వ్యక్తి 10,000 రూపాయల్లో కొంత భాగాన్ని యాక్సిస్ బ్యాంక్లో 10% వడ్డీ రేటుతో, మిగిలిన భాగాన్ని ఎస్బీఐలో సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడు. ఒక సంవత్సరం 9 నెలలకు వడ్డీగా 2,100 రూపాయలు వచ్చింది. ఎస్బీఐ బ్యాంక్లో జమ చేసిన మొత్తం ఎంత? 10,000 రూపాయలను జమ చేసి రెండు భాగాలుగా డివైడ్ చేసి యాక్సిస్ బ్యాంక్లో 10%, నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్లో 20%. మొత్తం మీద ఎంత వడ్డీ వచ్చిందన్నాడు? 2,100. అది టైం పీరియడ్ ఎంతమ్మా? 1 year 9 months అన్నాడు. అంటే టైం పీరియడ్ 1 year 9 months అంటే 1 year అంటే ఎంతమ్మా? 12 ప్లస్ ఒక 9, 12 ప్లస్ 9 అంటే ఎంతమ్మా? 21 monthsకి వచ్చింది. ఎంతమ్మా ఇంట్రెస్ట్? 2,100. అంటే మొత్తం మీద ఎంత శాతం వడ్డీ వచ్చినట్టు మనకి? అంటే అప్పుడు ఆ వడ్డీ రేటు తీసుకుంటే డైరెక్ట్గా మనకి ఏంటమ్మా? అలిగేషన్ మెథడ్కి అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఆర్ ఈక్వల్ టు ఏంటమ్మా వడ్డీ రేటు? సో 100 ఇంటూ ఐ ఎంత వచ్చిందమ్మా? 2100. ఎస్, ఇంట్రెస్ట్ ఇదే కదా మనకి 2100. సో ప్రిన్సిపల్ ఎంతమ్మా? మొత్తం మనకి ప్రిన్సిపల్ ఎంత? 10,000. ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఎంతమ్మా? 21లో ఎంతమ్మా? 100 times 100 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్. అంటే వడ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% per annum. సో 1% per annum కాదమ్మా, ఇది ఏంటి మంత్స్లో ఉంది. అంటే 1% per monthకి ఇది. అంటే ఇది మంత్స్కి ఇక్కడ తీసుకెళ్ళి 1% per 21 monthsకి అన్నాడు. అంటే 1 monthకి ఎంతమ్మా మనకి? ఇది ఏంటి? 1% per month. పర్ మంత్కి ఎంతమ్మా మనకి? 1%. కానీ ఇక్కడ సంవత్సరానికి ఏంటమ్మా? 10% per annum. మిగిలిన భాగం ఏంటమ్మా? 20% వడ్డీ రేటుతో పెట్టాడు. అంటే సంవత్సరానికి అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తానికి చూడమ్మా, యాక్సిస్ బ్యాంక్లో నువ్వు చేసింది ఎంతమ్మా? 10% per annum. ఇదే కదా 10% అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే అమ్మా. సో ఇక్కడ మనకి ఏంటమ్మా? ఎస్బీఐలో ఎంతమ్మా? 20%. మొత్తం మీన నీకు 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? మొత్తం మీన అంటే మొత్తము ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 2,100. అంటే 1% ఏంటమ్మా? పర్ మంత్కు 1% అయితే 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందమ్మా? 1 monthకి 1% అయితే 12 monthsకి ఎంతమ్మా మనకు? 12%. ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను? అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తా డైరెక్ట్గా. ఎస్, 20 - 12 అంటే ఎంతమ్మా? 8. 10 - 12 అంటే ఎంతమ్మా? 2. ఎస్, వట్ దట్? 2 4s 2 1s. అంటే ఆ అమౌంట్ ఎలా డివైడ్ చేస్తున్నాడమ్మా మనకి? 4:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. టోటల్ ఎంతమ్మా మనకి? 5. ఈ 5 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 10,000 రూపీస్. 5 parts ఈక్వల్ టు ఎంతమ్మా? 10,000 రూపీస్. దెన్ డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? ఇక్కడ 2,000 రూపీస్. బట్ మనకు అడిగింది ఏంటమ్మా? ఎస్బీఐ బ్యాంక్లో ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకి? 1. ఆ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 2,000 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 2,000 రూపీస్. The side of a square is 20 centimeters. Outside increased 3 centimeters for the path and 3 rupees spent for centimeter square. Then find the total expenditure. Okay ma. ఒక చతురస్రం యొక్క భుజం 20 సెంటీమీటర్లు, దాని బయట 3 సెంటీమీటర్ల వెడల్పుతో ఒక బాటను నిర్మించారు, ఒక దారి నిర్మించారు. మరియు ప్రతి చదరపు సెంటీమీటర్కు 3 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం ఖర్చు ఎంత? బట్ ఏంటమ్మా మనకి? ఒక చతురస్రం యొక్క భుజం. సో ఇదేంటమ్మా మనకి? ఒక చతురస్రం. దీని యొక్క భుజం ఎంతమ్మా? 20. ప్రతి భుజం, చతురస్రంలో అన్ని భుజాలు ఎలా ఉంటాయేమో మనకి? సమానంగా ఉంటాయి. చతురస్రంలో అన్ని భుజాలు ఎలా ఉంటాయేమో మనకి? సమానంగా ఉంటాయి. ఎస్, దీని బయట ఏంటమ్మా మనకి? సో దీని బయట ఏం చేస్తున్నాడు మనకి? 3 సెంటీమీటర్ల వెడల్పుతో. అంటే ఇక్కడ ఏంటమ్మా? ఈ విడ్త్ ఇచ్చాడు మనకి ఎంతమ్మా? 3 సెంటీమీటర్ల వెడల్పుతో. ఇక్కడ కూడా ఎంత ఉంటుందమ్మా? 3 సెంటీమీటర్ల వెడల్పుతో ఒక బాట నిర్మిస్తున్నాడు. ఎస్, బాట నిర్మిస్తే ఇప్పుడు ఆ బాట నిర్మించడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? బట్ ఇప్పుడు ఆ బాట కావాలి అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బట్ ఏంటమ్మా బాట అంటే? ఇదే కదా మనం కన్స్ట్రక్ట్ చేసేది ఏరియా. ఈ బాట నిర్మిస్తున్నాం మనం. ఎస్, ఈ బాట నిర్మించాలంటే ఈ బాట యొక్క ఏరియా కావాలి. ఈ బాట యొక్క ఏరియా కావాలంటే సో ఏంటమ్మా మనకి? అవుటర్ చతురస్రం యొక్క అవుటర్ ఏంటమ్మా మనకు? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ నుంచి ఇన్నర్ యొక్క ఏరియా ఆఫ్ స్క్వేర్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. బయట చతురస్రం యొక్క బయట చతురస్రం యొక్క వైశాల్యం నుంచి లోపల యొక్క చతురస్రం యొక్క వైశాల్యాన్ని మైనస్ చేస్తే అప్పుడు ఏంటమ్మా మనకి? ఈ బాట యొక్క వైశాల్యం వస్తుంది.
కానీ లోపల చతురస్రం యొక్క వైశాల్యం ఎంతమా సైడ్ తెలుసు ఎంత 20. దీని యొక్క వైశాల్యము లోపలిది వైశాల్యం చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా ఫార్ములా మనకి ఏ స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంతమా 400. 20 స్క్వేర్ ఎంతమ్మా మనకి 400. కానీ బయట చతురస్రం యొక్క భుజం కావాలి అంటే ఇక్కడ 3 మీటర్స్ ఇక్కడ 3 మీటర్స్ ఇది ఎంతమ్మా 20 అంటే అప్పుడు మొత్తం ఎంతమ్మా 20 + 3 ఎంత 23. ఇక్కడ ఒక 23 అంటే ఎంతమ్మా మనకి 26 అంటే బయట చతురస్రం యొక్క భుజం పొడవు ఎంతమ్మా 26. దీని యొక్క వైశాల్యం ఏంటమ్మా ఫార్ములా ఏ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 26 స్క్వేర్. 26 స్క్వేర్ అంటే ఎంతమ్మా 676 అంటే బయట చతురస్రం యొక్క వైశాల్యం నుంచి లోపల చతురస్రం యొక్క వైశాల్యం మైనస్ చేస్తే ఎంతమ్మా మనకి 276 సెంటీమీటర్ స్క్వేర్. ఈ 276 ఏంటమ్మా నువ్వు ఇక్కడ సో బాట కన్స్ట్రక్ట్ చేసినావు కదా ఈ ఏరియా యొక్క వైశాల్యం ఎంతమ్మా 276 సెంటీమీటర్ స్క్వేర్. బట్ ఒక మీటర్ స్క్వేర్కు చదరపు సెంటీమీటర్కు ఎంత ఖర్చు అవుతుందన్నాడు 3 రూపీస్. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇంటి ఎంతమ్మా 3 రూపీస్. 3 6 ఎంతమ్మా 18, 3 7 21 అంటే 22, 3 2 6 7 8 అంటే వర్ దట్ ఆన్సర్ 828 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 828 రూపీస్. The ratio between radius and height of a cylinder is 3:2. Radius is 21 centimeters. Then find the total surface area. Okay ma? Yes sir. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తుల నిష్పత్తి 3:2. వ్యాసార్థం 21 సెంటీమీటర్లు. అయితే మూసి ఉన్న స్తూపాన్ని తయారు చేయడానికి ఎంత వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. బట్ స్తూపము అంటే ఇదేంటమ్మా మనకి సిలిండర్. దీని యొక్క మొత్తం తయారు చేయడానికి రేకు యొక్క వైశాల్యము అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇక్కడ సో ఏంటమ్మా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమో మనకు ఏంటమ్మా మనకు బేస్ ఏరియా ఇంటూ ఏంటమ్మా మనకి హైట్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా బేస్ యొక్క సర్కంఫరెన్స్ ఏంటమ్మా 2πr/h. నెక్స్ట్ ఏంటమ్మా సో ఇదేంటమ్మా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆర్ టాప్ అండ్ బాటమ్. టాప్ అండ్ బాటమ్ అంటే ఏమవుతుందమ్మా 5r² + 5r² ఏమవుతుంది 2πr². ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. దీంట్లో ఏం కామన్ తీయొచ్చమ్మా 2πr కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుందమ్మా h + r. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ 5 వాల్యూ ఇంక్లూడ్ అయ్యిందంటే మనం ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా ట్రై చేయాలంటే 5 అంటే ఏంటమ్మా 22/7 అంటే 11 మల్టిపుల్ ఉంటే ట్రై చేయొచ్చు. 11 మల్టిపుల్ అంటే ఎలా ట్రై చేస్తాం డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్. బట్ 4 + 4 ఎంతమ్మా 8. 8 - 5 ఎంతమ్మా 3 అవుతుంది. కానీ ఇది అవుతుందే మనకు ఆ డిఫరెన్స్ ఎంత రావాలా 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అయితే అది మనకి 11 మల్టిపుల్ అవుతుంది. సో ఆడ్ నెంబర్ ప్లేసెస్ 4 + 2 ఎంతమ్మా 6. నెక్స్ట్ 4 + 3 ఎంతమ్మా 7. 6 - 7 అంటే ఎంతమ్మా 1 అవుతుంది. ఇది కూడా కాదు మనకి. నెక్స్ట్ కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4 + 2 ఎంతమ్మా 6. 6 + 0 ఎంతమ్మా 6. 6 - 6 అంటే ఏమవుతుందమ్మా 0. బట్ అవుతుంది కదా మనకి ఇది ఎస్. బట్ ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ 8 + 4 ఎంతమ్మా 12. 12 - 4. 12 - 4 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 8. బట్ ఇది అవుతాయా కాదు. బట్ 11 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. అంటే వర్ దట్ ఆన్సర్ 4620. లేదంటే ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇప్పుడు ఏంటమ్మా మనకి 5 r ఇచ్చాడు మనకి అంటే ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 21. 3 పార్ట్స్ 21 అయితే 1 పార్ట్ ఎంతమ్మా 7 అంటే 2 పార్ట్స్ ఎంత వస్తుందమ్మా 14. ఇది మనకి అంటే సో ఏంటమ్మా ఎత్తి ఎంతమ్మా మనకు 14 డైరెక్ట్గా మనకి రేషియో ఇచ్చాడమ్మా అక్కడ ఎస్. ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 × 5 అంటే ఎంతమ్మా 22/7. వ్యాసార్థం ఎంతమ్మా 21. h ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసిన h అంటే ఎంతమ్మా 1 పార్ట్ 7 అయితే 2 పార్ట్స్ ఎంతమ్మా 14. నెక్స్ట్ ఎంతమ్మా రేడియస్ ఎంత మనకి 21. ఇది మనకి ఎస్ 7లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్. ఓకేమ్మా ఎస్ డైరెక్ట్ తీసుకుంటే మనకి ఇదెంతమ్మా 44 అంటే 3 2 6 3 2 6 44 × 3 2 6 44 × 3 3 4 ఎంతమ్మా 12. 3 4 12 అంటే ఎంతమ్మా 13. ఓకేమ్మా ఎస్ 132 ఇంటూ ఇక్కడ ఎంతమ్మా 14 + 21. 14 + 21 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 35. ఎస్ దీన్ని సింప్లిఫై చేయాలి మనకి. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 ప్లేస్ ఎంత రావాలమ్మా 0 రావాలి. 0 ఉండేది కూడా ఒకటే ఉందమ్మా ఇంకా డైరెక్ట్గా తీసుకోవచ్చు మనకి. క్లియర్ కాబట్టి దీన్ని సింప్లిఫై చేయండి. 132 × 3 అంటే ఎంతమ్మా 30. 3 2 ఎంతమ్మా 6. 3 3 ఎంతమ్మా 9. 3 1 ఎంతమ్మా 3. 30 అంటే ఎంతమ్మా 0. మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలా 5. 5 2 ఎంతమ్మా 10.
నెక్స్ట్ 5 3 జా 15 ప్లస్ 1 ఎంతమ్మా 16. నెక్స్ట్ 5 1 జా ఎంతమ్మా 5 అంటే ఎంతమ్మా 6. అంటే వాట్ ఇస్ దట్ 0 6 ప్లస్ 6 ఎంతమ్మా 12. 9 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 10. 10 అంటే ఎంతమ్మా మనకు 16. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 4. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4620. సో 4620.